ఎల్ఐసి యొక్క బ్రాండింగ్ తీసుకెళ్ళాము. డెవలప్మెంట్ ఆఫ్ యొక్క బెనిఫిట్స్ని లైఫ్ అండ్ ఇన్సూరెన్స్ని పూర్తిగా ఎన్ఎఫ్ఎల్డబ్ల్యూ చేసినట్టు కృషిని ముందుకు తీసుకెళ్తూనే ఎల్ఐసి యొక్క బ్రాండింగ్ ముందుకు తీసుకుని మీరు చేసిన కృషి ప్రత్యేకంగా తెలియజేస్తూ బోత్ ఇన్స్టిట్యూట్ ఎల్ఐసి అండ్ ఎన్ఎఫ్ఎల్డబ్ల్యూ అండ్ ఈ హ్యాండ్ ముందు కలిసే మనకి ప్రయత్నిస్తున్నారు. దాని యొక్క గ్రోతే ఎప్పుడు ఆర్గనైజేషన్ గ్రోత్తోనే ఈ ఆర్గనైజేషన్ గ్రోతే లింక్ అయింది. కాబట్టి ఎల్ఐసి గ్రోత్ మనం ఏదైతే కంబైన్గా కలిసి పనిచేస్తాం హాలిడే ఇన్సూరెన్స్ కూడా ఏ కాల్ ఇచ్చినా కూడా హాలిడే లెవెల్లో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని కాల్ ఇస్తారు. సో యాక్చువల్గా ఆ కోఆర్డినేషన్ గ్రౌండ్ లెవెల్ కూడా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఎల్ఐసి యొక్క ఇమేజ్ డెవలప్ చేయడానికి మీరు చేసే కృషి అయ్యే భాగంలో కలిసి పనిచేద్దాం. మీ అందరికీ ప్రత్యేకంగా ఫౌండేషన్ డే శుభాకాంక్షలు. ఫెడరేషన్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఒక థ్రెట్ మొత్తం మన ఎల్ఐసికి థ్రెట్ ఏంటంటే ఓపెన్ ఆర్కిటెక్చర్ అంటే బీమా సున్నా. ఓపెన్ ఆర్కిటెక్చర్ అంటే ఒక ఏజెన్సీ తీసుకున్న వ్యక్తి ఏ కంపెనీ కోసమైనా పనిచేయడం అనేది ఆ రోజు ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్లో ఉంది. కానీ నేను సగర్వంగా చెప్పగలను విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ అదర్ అసోసియేషన్స్ ఎన్ఎఫ్ఏడబ్ల్యూ పార్టీ ఎస్పెషలీ గజేందర్ సింగ్ షెకావత్ గారు మనకి ఎంతో సపోర్ట్ చేసి బిల్ దశలోనే దాన్ని ఓపెన్ ఆర్కిటెక్చర్ని తీసివేసి ఆ బిల్ అమెండ్మెంట్ని మనం తీసుకురావడం జరిగింది. ఇది చాలా గొప్ప విజయం అని సాక్షాత్తు మన చైర్మన్ గారు ఈ విషయాన్ని గుర్తించి ఆయన తన ఉపన్యాసంలో మన ఫెడరేషన్ ఎంతో కొనియాడడం జరిగింది. ఇది ఓపెన్ ఆర్కిటెక్చర్ కనుక వచ్చినట్టే ఎల్ఐసి చాలా బిగ్గెస్ట్ థ్రెట్ అండ్ ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అఫ్కోర్స్ డెఫినెట్గా డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏజెంట్స్ అలాగే మన అసోసియేషన్స్ అందరికి క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అందరికీ కలిసి అద్భుతంగా మనం దేనైనా జయిస్తాం. కానీ బట్ ఖచ్చితంగా అది బిగ్గెస్ట్ థ్రెట్ అయి ఉండేది. దాన్ని మనం సక్సెస్ఫుల్గా మనం దాన్ని ఎదుర్కొని దాన్ని తీసివేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా చాలా ఛాలెంజెస్ రాబోతున్నాయి. మనం అందరం కూడా సంఘటితంగా దీన్ని ఎదుర్కొందామని చెప్పి తెలియజేస్తూ మన ప్రీతమ మార్కెటింగ్ మేనేజర్ గారిని మాట్లాడాలని. Good afternoon, friends. Respected senior division manager and other dignitaries on the dais in front of us. 69 సంవత్సరాల ప్రస్థానం, 69 సంవత్సరాల ప్రయాణం కొనసాగించి డెవలప్మెంట్ ఆఫీసర్ కమ్యూనిటీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఎన్ఎఫ్ఏడబ్ల్యూఏ జన్మదినం సందర్భంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎల్ఐసి అంటేనే ప్రగతికి మారిపోయింది. ఎల్ఐసి ప్రోగ్రెస్లో చాలా మెయిన్ కాంట్రిబ్యూషన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని చెప్పచ్చు. డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూఏ ఆ రకంగా అనుబంధం పెనవేసుకుంటుంది. అన్ని స్ట్రగుల్స్లోనూ అన్ని ఫైట్స్లోనూ ముందుండి టీం మొత్తాన్ని నడిపించి భారతదేశానికి వెన్నుముక లాంటి ఎల్ఐసి ఆర్గనైజేషన్ వండి తెచ్చినటువంటి ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూ జన్మదినం సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు 69 సంవత్సరాలు ఎల్ఐసి ప్రగతి ప్రధాన మన ఎల్ఐసి నడుస్తున్నట్టు గవర్నమెంట్ ఆఫీసెస్ ఒకటే ఒక కార్యక్రమం నడిపించి మరి అనేకమైన ప్లస్ ఎల్ఐసి నడుస్తున్న విషయం కూడా సొసైటీలో పబ్లిక్ మరి ఎటు రాకుండా దాన్ని కాపాడుతుంది. కాబట్టి మనకి వచ్చినప్పటికీ కూడా మరి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్ఎఫ్ఏడబ్ల్యూఏ ఫీల్డ్ ఫోర్స్ అంతా కూడా మరి అలాగే అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ఒక పార్టీ వచ్చి మరి ఎల్ఐసి ముందు తీసుకెళ్ళారు. ప్రపంచంలోనే నెంబర్ 1గా దీన్ని అభివృద్ధిలో నడిపిస్తుంది. ఫ్యూచర్ తప్పకుండా ఎన్ని అన్ని వేరే అసోసియేషన్ ఒక పార్టీ ఎల్ఐసి కాపాడుకుంటారు నమ్మకం మన ఎల్ఐసి మనం పొందాం. అలాగే ఈ బీమా సంఖ్య అనేది
ఇది కూడా మరి మోడీ గారు అగ్రప్లాన్ చేసినప్పుడు మరి ఈ బీమా సంఖ్య కూడా బాగా కూడుకుంటున్నారు. ప్రతి నెల 7,000 రూపాయలు ఇస్తున్నాము అని దానివల్ల కూడా బాగా జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వ రావడం కూడా బీమా సంఖ్య చేయడమే కాకుండా వాళ్ళని మళ్ళా వెనక్కి వెళ్ళిపోకుండా అక్కడ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జనరల్ సెక్రటరీ వారు ఫస్ట్లో నాకు చెప్పినట్టు తర్వాత మనకు అర్థమైంది ఒక మాట ఉన్నారు ఎస్ఎల్ సార్ ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఆఫీస్లో తప్పకుండా ఐడి ఇస్తున్నారు. అదే నాకు చాలా ఆనందంగా ఏమిటంటే మనకు కలిగించే దేవుడు కంటే కనిపించకుండా మనకి ఏం చేస్తారు ఏం చేస్తారు మనకి ఏదైనా ఆనందం మంచి జరగాలంటే మన ఎక్కువ భవిష్యత్తు అన్ని కూడా ఐడి తీసుకోవాలని ఒక కోరిక అందరం కూడా మీరందరూ బాగుండాలి, మనం బాగుండాలి, మేము బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చి పట్టుదలతో అందరూ కూడా ఐడి తీసుకోవాలి. ఎవరు కూడా ఇది తక్కువగా బిజినెస్ చేసి అది ఐడి లేకుండా ఎందుకు డెవలప్మెంట్ ఏం చేయాలని చెప్పి నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా మనం సంవత్సరం కూడా దానికి ఆశయాన్ని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవాలి. లేకుండా ఈ విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరికీ ఈరోజు ఎన్ఎఫ్సిడబ్ల్యూ ఆవిర్భావ దినోత్సవానికి చీఫ్ గెస్ట్గా చేసిన మన ప్రియతమ నాయకులు డాక్టర్ సుధాకర్ బాబు గారికి మరియు మన డివిజన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, సెక్రటరీ అట్లాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏజెంట్స్ అందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు ఎన్ఎఫ్సిడబ్ల్యూకి తెలియజేసుకుంటూ, మరి నేను చాలా గర్వంగా చెప్తాను, మా డెవలప్మెంట్ ఆఫీసర్ కొండరావు గారు రిటైర్డ్ అయిపోయారు. దీనివల్ల ఎంతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం చేసుకుంటే మరి తీసుకొచ్చి ఏజెన్సీ ఇచ్చారు. మరి ఈరోజు నేను మా పిల్లలను చదివించుకున్నాం, మంచి పొజిషన్లో వెళ్ళాం. ఇట్లా నాలాంటి వాళ్ళని చాలామందిని డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ మరి క్రియేట్ చేసి మరి ఈరోజు ఎల్ఐసి ప్రపంచంలోనే ఒక మంచి ఏజెన్సీ వ్యవస్థని క్రియేట్ చేస్తుందో మరి ఎన్ఎఫ్సిడబ్ల్యూ మెయిన్ పాత్ర ఉంది. దానికి మనందరం కూడా అలాంటి వాళ్ళందరం కూడా గర్వపడుకోవాలి. జస్ట్ మాకు గురువులు లాంటి వాళ్ళు మరి ఏమి తెలియని వాళ్ళకి మరి ఈరోజు మేము చూస్తున్నాం, యాక్చువల్గా క్లియర్గా నేను చూస్తున్నాను, ఒక ఏజెంట్ని తీసుకొచ్చి మరి పాలసీని క్యాన్వర్ట్ చేయడం, వాళ్ళతో బిజినెస్ చేయడం అనేది ఎంత కష్టతరమైన పని అనేది ఈరోజు మేము చేసినప్పుడు మాకు తెలుస్తుంది. అంతేకాదు మమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు మాకు ఆ బాధ ఏంటో తెలియదు. నిజంగా హ్యాండ్స్ అప్ టు మరి ఆల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎల్ఐసి. ఎల్ఐసికి మరి ఈరోజు ఇంత ప్రీమియం కానీ ఎన్ని లక్షల మంది ఏజెంట్లని మరి ఈ సంస్థకు పరిచయం చేసింది కూడా ఈ మధ్య కాలంలో సిఎల్ఏ వచ్చింది. ఫస్ట్ నుంచి మరి డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థే మరి ఈ కార్పొరేషన్ కాపాడింది. మరి అట్లాంటి సంస్థ ఒక ఆర్గనైజేషన్ 69 నుంచి 70 వసంతంలో అడుగు పెడుతున్నందుకు చాలా గర్వంగా ఇంకొకసారి మరి బిఆర్పి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలని, ఎల్ఐసిని మరి తారా స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ, అట్లాగే ఎస్డిఎం గారు మరి ఈ జిగేల్ ఈ వెలుగుల్లో మరి మేము ఎప్పుడు చూడలేదండి. మరి సార్తో కూడా చాలా సార్లు చెప్పాం. మొన్న ఒక అతను ఒక కస్టమర్ ప్రీమియం కడతాకు వచ్చారు, నేను షేర్ చేస్తున్నా సార్, ఏమనుకోవద్దు. మరి ఆ పీవీఆర్ షాపింగ్ మాల్ కన్నా ఇదే బాగుంటుంది, అంత బాగుంది, ఇదివరకు ఎల్ఐసి 20,000 అంటే నేను ఇంకోటి కూడా చెప్పాను, పైకి వెళ్ళి డివిజన్ ఆఫీస్ కూడా చూడండి అంటే అప్పుడు చూసి మాట్లాడాలంటే వెళ్తామంటే అన్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ పీపుల్ అంటే ప్రీమియం కడతాకు వచ్చారు. జస్ట్ లంచ్ టైంలో బయటికి వెళ్తానే సంభాషణ ఇది. థ్యాంక్స్ అండి. మా మచిలీపట్నంలో సార్ ఎప్పుడైనా చెప్తూ ఉంటారు, ఎల్ఐసి ఫౌండర్ 1956 నుంచి ఉన్నది, దీన్ని వదిలేశారని నిజంగానే చాలా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇంకొకసారి ఈ సందర్భంలో ఎస్డిఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎఫ్డబ్ల్యూ ప్రెసిడెంట్ గారు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఆఫీసర్ లేకుండా ఏజెంట్ లేదు, ఏజెంట్ లేకుండా ఎల్ఐసి లేదు అనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. నిజంగా గతంలో చాలామంది నాయకత్వాన్ని మనం చూసాం,
కానీ ఇటువంటి నాయకత్వం డాక్టర్ సుధాకర్ బాబు గారి నాయకత్వం ఇక ముందు లేదు, రాదు. ఇది అద్భుతంగా ఒక గట్టిగా గొప్ప నగరాన్ని వేశారు. నిజంగా ఎల్ఐసి మీద పెద్ద కంప్లైంట్ అంటే ఇది దూరదర్శన్ సీరియల్ లాగా ఉంటుందని చెప్పేసి అంటబడ్డారు. నిజంగా ఇవాళ ఆఫీస్ని కార్పొరేట్ తీసుకొచ్చారు. ఇది అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని బ్రాంచ్లు కూడా ఇలాగే ఉండాలని మేము కోరుకుంటూ కేక్ కటింగ్ చేయాల్సిందిగా స్పోర్ట్స్ golden spoon. సరే మీకే సార్. పైన నా చెంబర్ ఉండదు. కట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. చివరిగా ఈ కార్యక్రమంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై డివిజనల్ ప్రెసిడెంట్ రాఘవరావు. రెస్పెక్టెడ్ ఎస్డిఎం గారు, ఎంఎం గారు, అండ్ మై డియర్ కొలీగ్స్, బ్రాంచ్ మేనేజర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమం ఒక 77 నాట్ ఓన్లీ నేషనల్ ఫెడరేషన్ ఫౌండేషన్ డే, ఈజ్ నేషనలైజేషన్ డే ఆఫ్ ఎల్ఐసి. మన ఎల్ఐసి అఫీషియల్గా ఏర్పడి కూడా 79 అడుగుపెడుతున్నాం. ఇందాక మిత్రులు షేర్ చేసినట్టు ఈ నేషనల్ ఫెడరేషన్ ఫైటింగ్ టువర్డ్స్ నాట్ ఓన్లీ ఫర్ క్యాడర్ అండి, ఒక క్యాడర్ కోసం పోరాటం కాదు. ఇప్పుడు పనిచేస్తున్న ఈ మార్కెటింగ్ కోర్స్ మొత్తానికి మూలకారకులైనటువంటి ఒక క్యాడర్కి, ఆ క్యాడర్ రైట్స్ ప్రొటెక్షన్తో పాటుగా కార్పొరేషన్ అవసరాలని, కార్పొరేషన్ కూడా ప్రొటెక్ట్ చేసే దాంట్లో భాగంగా మొన్న డిసెంబర్ 16వ తారీఖు అన్ని న్యూస్ ఛానల్స్ మొత్తం అమెండ్మెంట్ బిల్లో అయిపోయింది ఓపెన్ ఆర్కిటెక్చర్ అన్నారు. ఓపెన్ ఆర్కిటెక్చర్ అంటే చాలామంది మన మిత్రులు కూడా ఐడియా ఉండదు. మన ఏజెన్సీ కోర్స్ మొత్తం డైరెక్ట్గా ప్రైవేట్ ఆపరేటర్ బిజినెస్ చేసేయచ్చు. బిఎస్ఎన్ఎల్కి ఏమైందో తెలుసు, ఆల్ ఎగ్జిస్టింగ్ టవర్స్ మొత్తం గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ప్రైవేట్ వాడు ఉపయోగించుకొని సిమ్ కార్డు వాడు ముందు అమ్ముతున్నారు. సేమ్ ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్ కనుక జరిగి ఉంటే, ఆ బిల్లో పాస్ అయి ఉంటే, మన 14 లక్షల మంది ఏజెన్సీ కోర్సు, ట్రైన్డ్ కోర్సు, వాటి కోసం మనం బోల్డ్ అంత కష్టాలు బోల్డ్ అంత ఇచ్చేసి వాళ్ళని దర్శి తీసుకొచ్చాం. వాళ్ళందరినీ రెడీమేడ్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఏజెన్సీ తీసుకోవడానికి వాళ్ళ బిజినెస్ ఢిల్లీలో గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర మంత్రి ద్వారా ఆయనకున్న యాక్సెస్ను ఉపయోగించుకొని ఆర్థిక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్లో అప్రూవ్ అవ్వబోయే ముందు నోట్ పెట్టించి ఆ 2 పాయింట్స్ తీసేయించి మిగిలిన అమెండ్మెంట్ బిల్ పాస్ చేయించారు. అది ఒక క్యాడర్ ప్రయోజనం కాదండి. నిజంగా అది జరుగుతుంటే మన కార్పొరేషన్కి అంతకంటే పెద్ద థ్రెట్ ఏది ఉండేది కాదు. అట్లాంటి థ్రెట్ నుంచి కాపాడిన ఫెడరేషన్ లీడర్షిప్కి అందుకు సహకరించిన మిత్రులందరికీ కూడా ఎస్పెషల్లీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈ 70వ పుట్టినరోజు మాత్రం ఖచ్చితంగా సమున్నతంగా, ఎందుకంటే అంత థ్రెట్ నుంచి తప్పించినందుకు మేమైతే నిజంగా ఆ వారం రోజులు బోల్డ్ అండ్ టెన్ ఫీల్ అయ్యాం. స్కైలాప్ పడిపోతున్నప్పుడు కనుక స్కైలాప్ పడబోతుంది అని తెలిస్తే కనుక మనం అందరం ఎంత భయపడ్డామో అంత భయపడ్డాం ఆ వారం రోజులు. నిజంగా ఆ స్కైలాబ్ని సక్సెస్ఫుల్గా తప్పించి ఆ సముద్రంలో పడేట్టు చేసినటువంటి ఆ లీడర్షిప్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే నేషనల్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా ఫెడరేషన్ అందరూ కూడా అంటే బ్రెడ్ విన్నర్ అండి, ప్రొటెక్షన్ ఆఫ్ బ్రెడ్ విన్నర్స్.
ఫస్ట్ ఫీల్డ్ ఫోర్స్ బ్రెడ్ విన్నర్స్, ఆ బ్రెడ్ విన్నర్స్ ఎగ్జిక్యూషన్ మిగిలిన ఆర్గనైజేషన్ మొత్తం కూడా వాళ్ళ రైట్స్ కాపాడబడినప్పుడు మిగిలిన రైట్స్ కార్పొరేషన్ మొత్తం కూడా సేవ్ అవుతుంది. సో ఆ దానికోసం పోరాడుతున్న ఈ ఫెడరేషన్ మరింత లైఫ్ స్పాన్ ఇలానే కార్పొరేషన్తో పాటు సుదీర్ఘంగా కంటిన్యూ అవ్వాలని 98% ఆఫ్ ది క్యాడర్ విత్ NFI FWI అంటే టోటల్ డెవలప్మెంట్ ఆఫీసర్ స్ట్రెంత్లో 98% ఓన్లీ దిస్ ఆర్గనైజేషన్ మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. అది కూడా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరై మీ అందరి విషయం తెలియజేసినందుకు మా నేషనల్ ఫెడరేషన్ డివిజనల్ యూనిట్ మచిలీపట్నం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మన నాయకులు వారికి చిన్న ప్లీజ్ బెస్ట్ విషెస్ టు యూ. Thank you. Okay. Wish you all the very, very best. Once again, great to see you. అలాగే చెప్పండి రండి నమస్కారం. రండి రండి ఓకే సార్ ఈ ఒక చిన్న మా మెంబర్షిప్ ఇది అంటే ఫోటో చాలా మంది ఉన్నారు, జాగ్రత్త చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.